సినిమాలకు సంబంధించి ఏదైనా క్రైసిస్ వస్తే ఇదివరకు ఎవరు చూసేవాళ్ళు? దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు, లేకపోతే డి రామానాయుడు లాంటి వాళ్ళు, కోదండరామరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు బాగానే ఉంది. సరే, మామూలు యాజ్ పర్ నామ్స్ అయితే కనుక ఫిలిం ఛాంబర్ ఇన్వాల్వ్ అవ్వాలా, లేదా మా ఇన్వాల్వ్ అవ్వాలి. మా అధ్యక్షుడు ఎవరు? మంచు విష్ణు. ఆయనే మీరందరూ సంయమనంతో ఉండండి, మనకి ప్రభుత్వంతో పనులు ఉంటాయని ఓ ట్వీట్ చేస్తారు, లేదా ఒక నోట్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకెవరు చూడాలా? ఫిలిం ఛాంబర్ చూడాలి. వాళ్ళకి ఎన్నికలు జరుగుతుంటాయి ఘనంగా, కానీ వాళ్ళకి ఎవరికి అక్కడ దాని మీద కమాండ్ లేదన్నది అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటటువంటిది ఎవరి కోసం అది పెట్టేది? సాధారణంగా చిన్న సినిమాలకు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం, లోన్స్ అవి ఇప్పించడం, ఇట్లాంటి పని చేసేటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ దిల్ రాజు. ఆయన సమన్వయం చేస్తున్నాడు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా పనిచేస్తున్నారు, లేదా దాన్ని ఏమంటారు, సాంకేతికంగా ఎవరు వెళ్తున్నారు అంటే ఏం లేదు. ఫైనల్గా దిల్ రాజు చేతిలోకి సినీ రంగం మూవ్ అయింది తెలంగాణలో అన్నది స్పష్టమవుతుంది.